హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎన్నో పోషక విలువలు కలిగి నాన్ వెజ్ను మించిన వెజ్ ఫిష్ కర్రీ మీకు చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అరటికాయలతో చేపల కూరలా ఉండే రెసిపీ చూద్దామా మరి. 3-4 అరటికాయలను కొంచెం లావుగా ఉన్నవి తీసుకొని పీల్ తీసుకోవాలి. ఇలా పైన పొట్టంతా తీసుకున్న తర్వాత ముక్కలని కొంచెం క్రాస్లా కట్ చేసుకోవాలి. సేమ్ ఫిష్ ముక్కలా కనిపించడం కోసం మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చాకుతో ఘాటు పెట్టుకొని చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని హోల్ చేసుకున్న ముక్కలన్నీ ఉప్పు నీటిలో వేసుకొని జిగురుపోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ముక్కల్లోంచి వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు క్లీన్ చేసుకున్న అరటికాయ ముక్కలకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముక్కకు పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ముక్కలకు పట్టించిన తర్వాత కొంచెం వెడల్పాంటి బాండి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. ఇలాగే కలిపి పెట్టిన అన్ని ముక్కలను కూడా వేసుకొని సిమ్లో ఉంచుకొని 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 sides ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు పక్కన అవి లైట్గా ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమాటా ముక్కలను, వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్క మెత్తబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 4-5 లవంగాలు వేసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన టమాటా ఉల్లిగడ్డ మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని టేస్ట్ కోసం కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం సాజీరా, కొంచెం పసుపు వేసుకొని ముందు పట్టుకున్న ఆనియన్, టమాటా ప్యూరీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిన్న సెగ పైన 2 to 3 minutes ఉడకనివ్వాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా మంచిగా తుకపెక్క ఉడుకుతున్న టైంలో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియా పొడి వేసుకొని కలిపి ముందు ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కల్లోకి ఈ మిశ్రమం మొత్తం కూడా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ప్యూరీ మొత్తం ముక్కకు పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చిన్న సెగ పైన చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ అంతా ముక్కకు పట్టిన తర్వాత ఉప్పు, కారం సరిచూసుకొని స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసి దింపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ లాంటి అరటికాయ కూర రెడీ. అన్నంలోకి చపాతి, రోటీ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.